నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు. ఆగమన్నా ఆగట్లేదు. అప్డేట్స్ ఏంటి గురు అని ఎప్పటికప్పుడు రిక్వెస్ట్లు పెడుతూనే ఉన్నారు. వాళ్ళకి రోజు సమాధానం ఏం చెప్తావు అని అనుకున్నారేమో. హాట్గా ఓ అప్డేట్ ఇచ్చారు డివివి. డోంట్ స్టే ట్యూన్ హియర్ అనేంతలా అసలు ఏం జరిగింది? లెట్స్ వాచ్. అభిమానులకు ఎప్పుడూ ఆకలుంటుంది అంటూ చెప్పబోయే విషయాన్ని స్ట్రైట్గా మొదలు పెట్టేసింది డివివి ఎంటర్టైన్మెంట్స్. మేమిప్పుడు షూటింగ్ చేయడం లేదు, అందువల్ల అప్డేట్స్ ఇవ్వడానికి ఇంకాస్త సమయం పడుతుంది. డోంట్ స్టే ట్యూన్ హియర్ అంటూ పోస్ట్ పెట్టింది ప్రొడక్షన్ హౌస్. ఈ పోస్ట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ గురించి అని అంటున్నారు నెటిజన్స్. సెట్స్ మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి 3 సినిమాలున్నాయి. వాటిలో హరిహర వీరమల్లు అన్నిటికన్నా ముందే మొదలైంది. అయితే ఆ సినిమా ఆగిపోయిందంటూ ఇప్పటికే చాలాసార్లు వార్తలు గుప్పుమన్నాయి. రీసెంట్ గా ఆ మూవీ విలన్ కూడా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. సో క్రిష్ బయట ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారన్నది వైరల్ వార్త. ఎటొచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ స్టేటస్ గురించి మాత్రం ఎవరూ ఏమీ నోరు విప్పటం లేదు. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఆగమేఘాల మీద పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ కి హాజరయ్యారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఉండటంతో ఓజీ ఆయన మనసుకు దగ్గరైన సినిమాగా కూడా ప్రచారం సాగింది. ఉస్తాద్ షూటింగ్ వెనుకబడడానికి అది కూడా మేజర్ రీజన్. ఇన్ని సినిమాల్ని దాటుకుని ముందడుగు వేసిన ఓజీ షూటింగ్ కూడా ఇప్పుడు జరగటం లేదు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాక్టివిటీస్ తో బిజీగా ఉంటే ఇక్కడ షూటింగ్ ఎలా జరుగుతుంది? అందుకే డియర్ ఫ్యాన్స్, మీరు ఇటు చూడకండి అంటూ అనౌన్స్ చేసింది డివివి సంస్థ. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం పవన్ కళ్యాణ్ షూటింగ్లకు ఎప్పుడొస్తారో, 2024లో ఆయన సినిమాల రిలీజ్ల సంగతేంటో అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాని విషయం. సినిమాలన్నీ 1000 కోట్లని టార్గెట్ చేస్తున్న ఈ టైంలో సడన్ సర్ప్రైజ్లు ఇచ్చిన సినిమాలు 2023లో కొన్ని వచ్చాయి. అలా ఈ ఏడాదిలో మళ్ళీ మెప్పించిన మీడియం రేంజ్ హీరోల సినిమాల గురించి ఓసారి ఫోకస్ చేద్దాం. నాని హీరోగా నటించిన దసరా సినిమా బాక్సాఫీస్ దగ్గర ధూమ్ ధామ్ చేసింది. నాని అంతకుముందెప్పుడూ కనిపించినంత మాస్గా కనిపించారు దసరాలో. ఇయర్ ఎండింగ్ లో హాయ్ నాన్నతోనూ మెప్పించారు నాని. మధ్యలో విరూపాక్షతో సడన్ హిట్ అందుకున్నారు సాయి ధరమ్ తేజ్. సైలెంట్ హిట్ గా సర్ప్రైజ్ చేసింది సాయి తేజ్ విరూపాక్ష. లైగర్ తర్వాత పక్కా హిట్ పడి తీరాల్సిందేనన్న కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన ఖుషి యూత్ ని అట్రాక్ట్ చేసింది. అలాగే ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా కూడా యువతను మెప్పించింది. శామ్ కి ఖుషి పడ్డట్లే అనుష్కకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి హిట్ అయింది. ఆచితూచి అడుగులు వేస్తారని పేరు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి అంతా తానై ఈ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఆయన పబ్లిసిటీ జనాల్లోకి వెళ్ళింది. దానికి తోడు థీమ్ కూడా మెప్పించబట్టి బంపర్ హిట్ అయింది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ ఏడాది యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా సామజవర్గమన. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా శ్రీ విష్ణు కెరియర్ లో చాలా మంచి హిట్ అయింది. హెల్దీ కామెడీకి ఎప్పుడూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారన్న విషయం ఈ మూవీతో మరోసారి ప్రూవ్ అయింది. ప్రమోషన్ల పుణ్యమా అని ఇంట్రెస్టింగ్ విషయాలు చాలానే వినిపిస్తున్నాయి. అందులోనూ ఈ మధ్య నాకేం సంబంధం తలేవా అని త్రివిక్రమ్ ఓపెన్ గా అనేసేలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. త్రివిక్రమ్ కి లింక్ ఏంటో నాని వెంకటేష్ చెప్పకనే చెప్పేశారు. ఇంతకీ ఏంటా విషయాలు? సైంధవ్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు విక్టరీ వెంకటేష్. లేటెస్ట్ గా సాంగ్ రిలీజ్ కోసం విజయవాడలో యూత్ తో ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ వెంకీ మామకి ఎదురైన క్వశ్చన్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. నువ్వు నాకు నచ్చావు మూవీకి సీక్వెల్ ఎప్పుడు అని వెంకీని ప్రశ్నించారు. త్రివిక్రమ్ కి ఫోన్ చేసి కథ రెడీ చేయమని చెప్పండి అని వెంకీ ఫన్నీగా ఆన్సర్ ఇవ్వడంతో అందరి ఫోకస్ ఒక్కసారిగా త్రివిక్రమ్ మీద పడింది. ఆ సినిమాలో పాటలు డైలాగ్లు ఒక్కసారిగా అందరికీ అప్పటి రోజుల్ని గుర్తు చేస్తున్నాయి. నువ్వు నాకు నచ్చావు క్లిప్స్ కూడా వైరల్ అవుతున్నాయి నెట్టింట్లో. ఇప్పుడు వెంకటేష్ చెప్పినట్లుగానే ఆ మధ్య నాని కూడా త్రివిక్రమ్ ని మెన్షన్ చేశారు. మహేష్ తో కలిసి మీరు సినిమా చేస్తారా అని నానికి ఒక క్వశ్చన్ ఎదురైంది. ఏం త్రివిక్రమ్ గారు వింటున్నారా అంటూ నాని సరదాగా చెప్పిన ఆన్సర్ ఇన్స్టెంట్ గా వైరల్ అయింది. హాయ్ నానా ప్రమోషన్ల టైంలో విపరీతంగా ట్రెండ్ అయింది ఈ న్యూస్. ప్రస్తుతం మహేష్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. ఇది పూర్తి కాగానే బన్నీతో ఓ సినిమా చేస్తారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా అనగానే జానర్ గురించి ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ వాళ్ళిద్దరి కాంబోలో ఉన్న హిట్ సినిమాలన్నింటినీ ఒక్కసారిగా గుర్తు చేసుకుంటున్నారు. కాస్త గ్యాప్ తీసుకుంటున్నా అని అనౌన్స్ చేసి మరీ టైం తీసుకున్నారు శామ్. కానీ రీఎంట్రీలోనూ బౌన్స్ బ్యాక్ అవడంలో మాత్రం అలాంటి అనౌన్స్మెంట్లు ఏవీ చేయడం లేదు. మాటలతో కాదు చేతలతో చెప్తా నేనేంటో అన్నట్టుంది ఆమె తీరు. ఇంతకీ శామ్ ఏం చెప్పదలుచుకున్నారు?
ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ సూపర్ సక్సెస్ కావడంతో సమంత రోల్ని అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. సింహళం కలగలిసిన భాషను, శామ్ మాట్లాడిన తీరుకు, స్క్రీన్ మీద రాజీ క్యారెక్టర్ని ఆమె పోర్ట్రే చేసిన విధానానికి ఫిదా అయిపోయారు జనాలు. ఫ్యామిలీ మెన్ 2 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే థర్డ్ సిరీస్ మొదలవుతుందని లీక్ చేశారు మనోజ్ బాజ్పాయ్. అంటే సమంత ఫిబ్రవరి నుంచి థర్డ్ ఇన్స్టాల్మెంట్ షూటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయిపోతున్నారన్నమాట. ఆల్రెడీ సౌత్లో ప్రొడక్షన్ హౌస్ పేరుతో ట్రెండ్ అవుతున్న శామ్ నార్త్లో మాత్రం జలాలుద్దీన్ సాంగ్తో ప్రజల మనస్సుల్లో మెదులుతున్నారు. తన జీవితం అత్యంత దుర్లభమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తాను జలాలుద్దీన్ సాంగ్ని విన్నానని అన్నారు శామ్. సంగీతానికి మనసులని తేలికపరిచే గుణం ఉందని, అందుకు ప్రత్యక్ష సాక్ష్యం తానేనని చెబుతూ సమంత కంటతడి పెట్టిన తీరు నార్త్ జనాల్ని విపరీతంగా కదిలిస్తోంది. వీఆర్ విత్ యూ శామ్ అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు ఉత్తరాది జనాలు. హసిల్ 3 షోలో చీఫ్ గెస్ట్ గా పార్టిసిపేట్ చేశారు శామ్. ఆ షోలో ఆమె మాట్లాడిన హిందీకి కూడా ఫిదా అవుతున్నారు జనాలు. కంప్లీట్ కాన్సంట్రేషన్ నార్త్ మీద ఉండబట్టి హిందీ కూడా స్పష్టంగానే నేర్చుకున్నారని అంటున్నారు నెటిజన్లు. శామ్ యాక్టివిటీస్ ని జాగ్రత్తగా గమనిస్తే ఆమె త్వరలోనే స్క్రీన్ మీద యాక్టివ్ అవుతారనే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా కల్చర్ స్ప్రెడ్ అవుతున్న సమయంలో ఇంకా నార్త్ సౌత్ అనే తేడాలుంటాయా అని అడిగితే ఎందుకుండవు అనే ఆన్సర్ చటుక్కన వినిపిస్తోంది. మన వాళ్ళు అక్కడ విజయం సాధించిన ప్రతిసారి, నార్త్ వాళ్ళు ఇక్కడ ప్రచారం ప్రారంభించిన ప్రతిసారి తప్పక తలుచుకుంటూనే ఉన్నాం అన్నది కోరస్గా వినిపిస్తున్న మాట. ఇది హీరోయిన్లకు కూడా వర్తిస్తుందా? జవాన్ సినిమా విడుదలైనప్పుడు నయన్కి నార్త్లో పెద్దగా వెల్కమ్ దక్కలేదనే మాట బాగా వినిపించింది. రావాల్సినంత గుర్తింపు రాలేదన్న వారే ఎక్కువ. అయితే రోజులు గడిచే కొద్దీ అందరూ లేడీ సూపర్ స్టార్ పర్ఫార్మెన్స్ ని పొగడసాగారు. శభాష్ నయన్ అని మెచ్చుకున్నారు. ఇటు యానిమల్ రిలీజ్ అయినప్పుడు రష్మిక పరిస్థితి కూడా అదే. రష్మికకు ఎక్కువ గుర్తింపు వచ్చిందా, గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన తృప్తి డిమ్రికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందా అనే డిస్కషన్ నడిచింది. అయితే గీతాంజలి క్యారెక్టర్లో రష్మిక కేక పర్ఫార్మెన్స్ ఇచ్చారన్నది క్రిటిక్స్ యునానిమస్ గా చెప్పిన మాట. మరి 2023లో నయన్ అండ్ రష్మిక కలిసికట్టుగా సాధించిన విషయాన్ని 2024లో కీర్తి సురేష్ కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్. ఆల్రెడీ అట్లీ ప్రొడక్షన్లో ఓ మూవీ చేస్తున్నారు కీర్తి సురేష్. ఇటు డిజిటల్లోనూ అక్క అనే సిరీస్ చేస్తున్నారు నార్త్లో. ఈ 2 ప్రాజెక్టులతో బాలీవుడ్ డెబ్యూని టెస్ట్ చేసుకోబోతున్నారు ఈ బ్యూటీ. ఎప్పటినుంచో నార్త్ మీద పట్టు సాధించాలన్నది పూజా హెగ్డే ముందున్న టార్గెట్. చేసిన అటెంప్ట్లు ప్రీ రిలీజ్ టైంలో సౌండ్ చేస్తున్నాయి కానీ సక్సెస్ మాత్రం చూడలేకపోతున్నాయి. ప్రస్తుతం షాహిద్ కపూర్తో దేవాలో నటిస్తున్నారు పూజ. వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ ప్రాజెక్ట్. సౌత్ ఇండస్ట్రీ సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి నార్త్ రామాయణంలో సీతమ్మ తల్లిగా నటిస్తారనే టాక్ ఎప్పటినుంచో ఉంది. సో 2023లో నయన్ అండ్ రష్మిక రిలేని సౌత్ లో కంటిన్యూ చేయాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో ఈ బ్యూటీలందరూ ఉన్నారన్నమాట. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ స్పీడ్ పెంచుతున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఆపరేషన్ టైగర్ హంట్ అంటూ రాబోయే సినిమా మీద ట్రైలర్ తో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇంతకీ డెవిల్ ట్రైలర్ ఎలా ఉంది? మర్డర్ మిస్టరీకి సీక్రెట్ ఏజెన్సీకి సంబంధం ఏంటి? శవాలు సాక్ష్యాలు చెప్పటం ఎక్కడైనా చూసారా అంటూ ఇంట్రెస్టింగ్ డైలాగ్లతో సాగింది డెవిల్ ట్రైలర్ కట్. పీరియాడిక్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా కావటంతో ప్రతి ఫ్రేమ్ లోనూ ఆ విషయాలను క్లియర్ గా చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అభిషేక్ నామా. గతేడాది బింబిసారతో భారీ హిట్ అందుకున్న నందమూరి హీరో ఈ ఏడాది అమిగోస్ తో అది రిపీట్ అవుతుందని అనుకున్నారు. పాటలకు, కొన్ని సన్నివేశాలకు మంచి గుర్తింపు వచ్చినా అమిగోస్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే 2023 పేరు మీద ఒక్క హిట్ అయినా రికార్డ్ చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. కళ్యాణ్ రామ్ కి పర్ఫెక్ట్ హిట్ ఇవ్వాలన్న ఇంటెన్షన్ తోనే డెవిల్ లో ప్రతి ఫ్రేము క్రియేట్ చేశామని అంటున్నారు డెవిల్ మేకర్స్. డిసెంబర్ 29న స్క్రీన్ మీద లయన్ ని చూడ్డానికి మేం రెడీ అంటున్నారు నందమూరి అభిమానులు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారిసోయో.